ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, దీన్నే పిఎంజేడీవై పథకం అని కూడా అంటారు. దీనిని 28 ఆగస్ట్ 2014న ప్రారంభించారు. దీని నినాదం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనగా పేదరికాన్ని నిర్మూలించడంలో భాగంగా ఆర్థిక అంటరానితనాన్ని తొలగించాలి. దేశవ్యాప్తంగా ఉన్న 6 లక్షల గ్రామాల్లో ప్రతి కుటుంబానికి ఒక బ్యాంక్ అకౌంటును ఉండాలన్నది ఈ పథకం లక్ష్యం. ఈ పథకంలో భాగంగా బ్యాంక్ అకౌంట్తో పాటు డెబిట్ కార్డులు, 1 లక్ష ప్రమాద బీమా, 30,000 లైఫ్ ఇన్సూరెన్స్ను కూడా అందించడం జరుగుతుంది. అటల్ పెన్షన్ యోజన, దీనిని 9 మే 2015న ప్రారంభించారు. చందాదారుడు చెల్లించే మొత్తాన్ని బట్టి పెన్షన్ను అందించడం జరుగుతుంది. 60 సంవత్సరాలు నిండిన తర్వాత నెలకు 1000 నుండి 5,000 వరకు తాను చెల్లించిన మొత్తాన్ని బట్టి పెన్షన్ను నిర్ణయించడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు ఈ పథకానికి అనర్హులు. పిఎం దక్ష్ పోర్టల్, ఈ పథకాన్ని 11 సెప్టెంబర్ 2023 తేదీన ప్రారంభించారు. ఈ పథకం యొక్క లక్ష్యం దివ్యాంగులకు వృత్తి నైపుణ్యం పెంపొందించి వారికి ఉపాధి కల్పించడం. 25,000 దివ్యాంగులకు ఉపాధి కల్పించడము లక్ష్యంగా పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం దక్ష్ పోర్టల్ను తీసుకురావడం జరిగింది. డిజిటల్ రూపాయి 1 డిసెంబర్ 2022న ఆర్బీఐ ప్రారంభించింది. డిజిటల్ రూపాయి అనగా ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే కరెన్సీ. మామూలు కరెన్సీ లాగానే పనిచేస్తుంది. మొదటగా 4 నగరాలలో ప్రయోగాత్మకంగా ప్రయోగించారు: ముంబై, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్. మొదట రిటైల్ రంగంలో ఉపయోగించారు. ఇది డిజిటల్ టోకెన్ రూపంలో ఉంటుంది. దీని యొక్క లక్ష్యం దేశంలో డిజిటల్ లావాదేవీలను పెంచడం, భౌతిక కరెన్సీ నిర్వహణకు అయ్యే ఖర్చును తగ్గించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం.